ప్రజలకు తోడుగా ఉంటామని వారి కోసం పోరాటం చేస్తామని ఏపీ మాజీ సీఎం జగన్ చెప్పుకున్నారు. 2029 నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేరని, అప్పుడు ప్రజలు వైసీపీని ఆశీర్వదించి గెలిపిస్తారని జగన్ జోస్యం చెప్పారు. పార్టీ నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత వారికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇవ్వడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏదో చేస్తామన్న నమ్మకం తనకు లేదని, ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలను ముమ్మరంగా సాగిస్తామని జగన్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నా. ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది. ప్రతి ఇంట్లో గుర్తుంది, ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం, తల దించుకొని కాదు. చెప్పిన పని చేయక కాదు, చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా. మనం కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపజయం ఏదన్నా జరిగిందేమో. ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేటతెల్లం అవుతాయో, ప్రజల్లో ఆ సింపతి, మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి. మనల్ని గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు. సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ప్రజల మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు, పని లేదు. మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని.